రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇవాళ లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే లోక్సభలోని తమ పార్టీ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాలే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇక ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు. అయితే బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. జమిలీ ఎన్నికల బిల్లు గనుక పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందితే లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి ఉభయ సభల్లోని 3/2 సభ్యుల మద్దతు అవసరం. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పద్మయ్యాల జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు లోక్సభ ముందుకు రానున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో 2 కీలక బిల్లును ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం లోక్సభ ఇప్పటికీ తెలుస్తుంది. 129వ రాజ్యాంగం సంబంధించిన సవరణలో బిల్లు 1963లో చేసినటువంటి అనేక సందర్భాల్లో దీన్ని బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేది దీనిపై అనేక కసరత్తు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇవాళ ఇన్ని రోజుల ఉత్కంఠకి ఇవాళ తెరపడనుంది. ఇవాళ లోక్సభ ముందుకు బిల్లు తీసుకొచ్చే అవకాశం. దీనిపై లోక్సభలో ప్రవేశపెట్టడం తెలుస్తుంది. అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లు ఆమోదానికి 301 మంది ఎంపీల మద్దతు ఉండగా ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించిన 239 మంది ఎంపీల మద్దతు ఉండి ఇండియా కూటమికి 235 మంది ఎంపీలు ఉన్న మిగతా పార్టీలు కూడా దీనికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ సపోర్ట్ మద్దతు చేస్తారా లేదనే ఒక అంశం ఉత్కంఠను తెరపడుతున్న నేపథ్యంలోనే మిగతా పార్టీలు కూడా ఇప్పటికే 43 పార్టీలు కన్నా 23 పార్టీల అభ్యర్థులు ఇప్పటికే సపోర్ట్ చేశారు. మిగతా కొన్ని పార్టీలు చేయాల్సిన వస్తుంది. ఇప్పటికే వాళ్ళందరితో కూడా ఇంటర్నల్ గా మాట్లాడే సమాచారం తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఇలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలోనే ఇవాళ లోక్సభకు బిల్లు ఇలా ఆమోదించే అవకాశం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.